పెద్దలు గౌరవనీయుల మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారు, వేదిక పెద్దలకు, ఇటు వచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు, సోదరులకు, సోదరులకు మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నేను కాంగ్రెస్ నుండి బయటకు వస్తాయనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాధ కాబట్టి వాళ్ళు నేను బయట పంపించారు. తర్వాత నా కార్యకర్తను కాపాడుకోవాలి, వాళ్ళ కోసం వెళ్ళి పార్టీ మార్చాలనుకొని నేను కార్యకర్తలతో మాట్లాడాక అంతా చెప్పారు. రెడ్డి గారు మీరు ఎక్కడ పోతే అక్కడ చెప్పి చెప్పడం జరిగితే నేను మీ దృష్టి పెట్టుకొని మన ప్రాంతం రైతు సమస్య గురించి, మనకు నీటి సమస్య చాలా ఉంది. మనకు తానీకి నీళ్ళు లేవు, సానీకి లేదు, ఎల్ఎస్ నీళ్ళు రావట్లేదు మనకు. నేను ముఖ్యమంత్రిని అడిగాను, నేను మీ పార్టీలో చేరాలంటే నా 2 రైతుల సమస్యలు ఉన్నాయి, ఆ 2 తీస్తే మీ పార్టీలో చేస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ 2 పార్టీ చేయడం జరిగింది. ఈరోజు మనకు గుండెల ప్రాజెక్ట్, ఎల్ఎల్సి పైప్ లైన్, వేదావతి ప్రాజెక్ట్, ఆర్టీఎస్ ప్రాజెక్ట్ అందిన ప్రాజెక్ట్ వల్ల దాదాపు మన కర్నూలు జిల్లాలో కర్నూలు ప్రాంతంలో కేసుకాలు కలుపుకొని 8 లక్షల ఎకరాలు నీళ్లు పండించే భాగ్యం మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇది చిన్న విషయం కాదు. ఇది రైతులకు శాశ్వతమైన పరిష్కారం చేయబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఒక్కసారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ప్రతి ఊరికి ప్రతి నీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనం చేసుకుంటారు. మనమంతా రైతుల ప్రభుత్వం, మన సమస్యలు తీరాలి. ఇంకా సమస్యలు మనకున్నాయి. అంతర్గత ప్రాంతంలో అంతర్ ప్రాంతం అంతా కూడా తాళం నీళ్ళు లేవు. అక్కడ ఒక ప్రాజెక్ట్ ఇవ్వని ముఖ్యమంత్రి అడిగాను. అలాగే చిన్న చెరువు, కోటకొండ పైన అగబేలి ఆగాల ఆ ప్రాంతంలో చెరువులున్నాయి, అక్కడ సమస్యలు ఉన్నాయి మనకు. అవి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాను. అలాగే మన కర్నూలు రాజధానిలో సుప్రీంకోర్టు బెంచ్ ముఖ్యమంత్రి అనౌన్స్ చేయబోతారు. తొందరలోనే ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్, హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. అది చాలా అవసరం మనకు ఎట్లా క్యాపిటల్ పోగొట్టుకున్నాం. అట్లీస్ట్ బెంచ్ వస్తే మన కర్నూలు బాగుపడుతుంది. అది బెంచ్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే రకరకాల సమస్యలు ఉన్నాయి. మన కోడుమూరులో పిల్లలు చాలా షటిల్ పిల్లలు ఆడుతారు, షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతారు. వాళ్ళకు కూడా ఒక కోర్టు కావాలి, ఇండోర్ స్టేడియం కావాలి. అది కూడా ముఖ్యమంత్రి చెప్పాను. అది కూడా తప్పకుండా ముఖ్యమంత్రి ఇస్తున్నారు. ఇక రకరకాల అభివృద్ధి కార్యాలు ముందు పోతున్నాం మనం. పోయిన ఎలక్షన్లో ఇక్కడ నీ జిల్లాలో వైకాపా 11 సీట్లు గెలుచుకుంది, తెలుగుదేశం 3 సీట్లు గెలుచుకుంది. ఈ ఎలక్షన్లో తప్పక 14 సీట్లు మనం గెలుచుకుంటాం, 2 పార్లమెంట్ సీట్లు మనం గెలుచుకుంటాం. నమ్మకం నాకుంది. మీ భరోసాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా కర్నూలులో 14 సీట్లు, 2 ఎంపీ సీట్లు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తబోతుంది. అది ఖచ్చితం. ప్రజలు చూసుకునే మనకు అర్థమవుతుంది. కాబట్టి మా రైతులు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన మహత్తర కార్యక్రమం, ఈ 4 ప్రాజెక్టులకు 8,500 కోట్లు ఇచ్చాడు. ఇది చిన్న విషయం కాదు. ఇది నేను కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను మాట్లాడాను, ముఖ్యమంత్రి గారు రైతుకు వ్యతిరేకని. కానీ ఇప్పుడు అర్థమైంది, ముఖ్యమంత్రి గారు మహత్తర కార్యక్రమం చేశారు. ఒకటే మాటకు 8,000 కోట్లు ఇచ్చి మన కర్నూలు ప్రాంతాన్ని కాపాడంటే ముఖ్యమంత్రి గారు కూడా అంతా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనకిచ్చిన ఉపయోగాన్ని ఎలక్షన్లు తప్పకుండా మనం ఎలక్షన్లో పోటీ పడాలి. వైకాపా బుద్ధి చెప్పాలి. వైకాపా పార్టీ బీజేపీ కలిసి పోరాడుతుంది. బీజేపీ రెండు కూడా మన దేశం నాశనం చేస్తున్నాయి. అటువంటి పార్టీ ఓటేస్తామన్నా మనకు కావాల్సింది మన బతుకులు బాగుండాలి. రైతు కష్టాలు తీసిన తెలుగుదేశం పార్టీకి తప్పకుండా ఓటు వేసే బాధ్యత మనందరం కూడా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి